మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా అమరావతి పునఃప్రారంభం అనేది జరిగింది కదా. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మనకంటూ రాజధాని అనేది లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం చేస్తాడనేది ముందు ఒక పెద్ద ప్లాన్ చూపిస్తారు. మంచిదే, ఇప్పుడు ఏమీ లేని చోట అక్కడ వైభవం చేసి కడితే మంచిదే కదా. మరి మా పిల్లలకి మా మనవాళ్ళకి వీళ్ళందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తా. ఆయన ఏమన్నాను, ఆయన చేయలే జగన్మోహన్ రెడ్డి అమరావతి లేకపోతే ఇంకోటో చేయలే. అక్కడెక్కడ రెండోది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కడుతున్నా అన్నాడు, ఏది బయటికి రాలా. మరి ఇప్పుడు ఈయన నేను కట్టేస్తున్నా అన్నాడు, మరి ఎప్పుడు కడతారో తెలియదు. కడితే మంచిదే. ఏది మంచి ప్రభుత్వం బాబాయ్? నాకు కొంతవరకు ఈయన బెటరు. చంద్రబాబు నాయుడు గారి పాలన కొంతవరకు బెటర్. కాకపోతే ఇంటద్దులు ఏది ఇళ్ళకి ట్యాక్సులు ఇవన్నీ ఎక్కువ పెరిగాయి. వాటి మీద సరి చూస్తే కరెంటు బిల్లులు మాత్రం బాగా పెరిగాయి. ఇవి తగ్గిస్తే సంతోషపడతాం. గురించి ఏం చెప్తారు? ఏమ్మా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి వరకు ఓకే. రేపు లోకేష్ గారు వచ్చినాక ఆయన ఏం చేస్తాడు ఎవరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి అనేది జరిగింది అంటారా మన ఏపీ? ఇప్పుడు చూస్తే మరి అవన్నీ ఇలాగే కనపడుతున్నాయి. నువ్వు 10th క్లాస్ పాస్ అయితే మంచి ఉద్యోగం వస్తుంది అన్నప్పుడు మరి అలాగే ఈయన చేసే పాలన బాగున్నప్పుడు జరగవచ్చు, కాదని అన్న. మంచి మంచి పాలన జరిగితే మంచిదే, సంతోషం. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు వీరాస్వామి అమ్మ. బాబాయ్, జగన్ గారు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బాగుందా పరిపాలన? వచ్చినప్పుడు కొంచెం డిసిప్లిన్ ఉంది, రేట్లు మాత్రం పెరుగుతున్నాయి. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నేను నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? జగన్ గా ఉన్నప్పుడు ఆ రేట్లు ఏం పెరగల, మామూలుగానే ఉన్నాయి. ఆయన ఎవరికి ఇచ్చుకున్నాడో పొలం డబ్బులు ఇచ్చేసాడో అది ఇది అన్నారు. మరి మనకు తెలియదు, మేము మిడిల్ క్లాస్ కాబట్టి మాకేం రూపాయి రాలేదు. ఎందుకు అంటే మధ్య తరగతి వాళ్ళని, పెద్ద వాళ్ళని, తర్వాత స్కూల్ కి వెళ్లే పిల్లల్ని అందరినీ మంచిగా చూసి మంచి పరిపాలన అందించాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నేను మిడిల్ క్లాస్ అంటే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని, నాకేం రూపాయి లాభం లేదు, నాకేం ఇవ్వలేదు. నాలాంటి ఫ్యామిలీ చాలా ఉంది. నువ్వు రేట్లు పెంచావు, అవి చేసావు, ఇవి చేసావు, ఇవి మాకు రాదు కదా. ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో ఉన్నాను. ఈయన తెలియకోకుండా కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోయింది. నాకు ఇంటి రేట్లు పెరిగినాయి. ఇవి చాలు. కూరగాయల రేట్లు పర్వాలేదు బాగానే ఉన్నాయి, కానీ ఈ రెండు మాత్రం బాగా పెరిగాయి. మరి వీటి మీద ఏమన్నా ఆయన తీసుకోవాలి. ప్రాజెక్ట్ చూసి కొంచెం సరైన దారిలో పెడితే బాగుంటుంది. పాలననే మెచ్చుకుంటాం, అది అంతవరకు బాగానే ఉంటుంది. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? తేడా ఏంటంటే ఆయన ఏమన్నా ఎవరికి ఏం చెప్పేవాడు కాదు, చేసి అన్ని చేసుకుంటాడు. నిన్న ఒక ఆటో ఆయన అంటున్నాడు అంటే నాకు తెలియదుగా, ఆయన అలాగే చెప్పాడు. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని బిల్లులు రాసేస్తున్నాడు, బళ్ళోడికి వెయ్యా లేకపోతే ఇంకోటికి వెయ్యా, ఇవన్నీ రాస్తే మామూలు ప్రజలు ఎలా బతుకుతారని అనుకుంటున్నారు. నాకు తెలియదు, నాకు బండి లేదు. నేను 30 రూపాయలు ఆటో ఎక్కుతాను, 30 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దిగుతా. అది నాకు బండి లేదు. బాబాయ్, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా అమరావతి పునఃప్రారంభం అనేది జరిగింది కదా. మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే మనకంటూ రాజధాని అనేది లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏం చేస్తాడనేది ముందు ఒక పెద్ద ప్లాన్ చూపిస్తారు. మంచిదే, ఇప్పుడు ఏమీ లేని చోట అక్కడ వైభవం చేసి కడితే మంచిదే కదా. మరి మా పిల్లలకి మా మనవాళ్ళకి వీళ్ళందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తా. ఆయన ఏమన్నాను, ఆయన చేయలే జగన్మోహన్ రెడ్డి అమరావతి లేకపోతే ఇంకోటో చేయలే. అక్కడెక్కడ రెండోది ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కడుతున్నా అన్నాడు, ఏది బయటికి రాలా. మరి ఇప్పుడు ఈయన నేను కట్టేస్తున్నా అన్నాడు, మరి ఎప్పుడు కడతారో తెలియదు. కడితే మంచిదే. ఏది మంచి ప్రభుత్వం బాబాయ్? నాకు కొంతవరకు ఈయన బెటరు. చంద్రబాబు నాయుడు గారు